చెప్పండి, అల్లు అర్జున్ గారి ఇంటి ముంగట ఎంతసేపు అయింది ఇట్లా వెయిట్? ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మా బన్యానికి ఇప్పుడు మెనీ హ్యాపీ బర్త్డే కాబట్టి మేము ఇక్కడ వచ్చినామండి. కాబట్టి కనీసం మాకు లోపలికి వెళ్ళే ఛాన్స్ కూడా లేదు. ఇప్పుడు 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 మీరు నేర్చుకున్నారు కదా, ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇప్పుడు వెళ్ళిపోండి అంటే ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తామండి? బన్నీ సార్ బర్త్డే కాబట్టి ఇదంతా వద్దు, మనకు ఎంజాయ్ చేయడానికి మీరు వచ్చినారు, కలవడానికి వచ్చినారు, ఫోటో కావాలి అంతే అండి. ఓకే, మేమేదో డబ్బు కోసము మేమేదో దానికోసం రాలేదు, మేమేమో డబ్బు కోసము మేమేదో ఇది ఇప్పుడు రాలేదు. జస్ట్ మా బన్నీ అన్న కోసము మేము ఒక ముక్క వచ్చి మేము ముక్క ఇచ్చి అన్నా మేము ఇలా ఉన్నాం చెప్పేసి వెళ్ళిపోతామండి అంతే మేడం. ఓకే, ఇప్పుడు మీరు ఏ స్టైల్లో తయారైనారు చెప్పండి? అంటే ఇప్పుడు మన ఇది ఉంది కదా, పుష్పటి ఉంది కదండి, దాంట్లో ఇప్పుడు ఒక గమత జాతి ఉంది కదా, దాంట్లో గెటప్ ఇది. సరే, ఏమన్నా డైలాగ్ చెప్తావా, ఏమన్నా డాన్స్ చేస్తావా, ఏదైనా చేస్తా, డాన్స్ చేయమంటే చేస్తా, డైలాగ్ చేస్తా. ఇది బన్నీ అన్నకి డెడికేట్ చేయండి, సరేనా? ఓకే, ఏం చేస్తారు చెప్పండి? డాన్స్ చేస్తారా లేకపోతే ఏమన్నా డైలాగ్ చెప్తారా బన్నీ అన్నది? షూర్, రెండు చెప్తా. తగ్గేదేలే ఏం లేదండి, మాకు ఇప్పుడు ఒక చిన్న ఫోటో ఇస్తాయి. ఎందుకంటే ఇప్పుడు బన్నీ నమ్ముకొని ఇప్పుడు మేము ఎక్కడి నుంచి ఇప్పుడు మేము లాంగ్ జర్నీ చేసాము, వచ్చాము ఇంత గెటప్ వేసుకొని ఉప్పల్ నుండి నియర్ బై ఉప్పల్. బాయ్ బోల్తే బన్నీ బాయ్ బోల్తే అది మనది. అంటే ఇప్పుడు మనది ఇదే ఒక గెటప్లో ఇప్పుడు ఒకటి వచ్చింది ఒకటి, కాబట్టి ఇప్పుడు ఈ సాంగ్ చాలా బాగుంటుందండి. ఆల్రెడీ ఇది అంటే ఇప్పుడు ఈ సాంగ్ని ఇప్పుడు మన చూసిన బన్నీ అన్న. ఇప్పుడు రేసుగుర్రం రిలీజ్ అయింది కదా, ఎట్లా అనిపిస్తుంది మళ్ళీ చూడడం? చాలా బాగుంది సినిమా మాత్రం. దాంట్లో అసలు ఇది లాస్ట్ మన ఇది ఎవరంటే అది ఇప్పుడు మనది ఎవరు అది మన ఇది రా పవర్ అంటే రేసుగుర్రానే. ఏదైనా సాంగ్ కానీ ఏదైనా డాన్స్ కానీ చేస్తారా బన్నీ సార్? సాంగ్స్ అంత ప్రిపేర్ కాలేదు, కాబట్టి డైలాగ్ అంటే చెప్పాలంటే బన్నీ నేను ట్రోల్ చేసిన వాళ్ళకి తొక్కాలని ఇంత ప్రయత్నించిన వాళ్ళు ఒక్కటే పుష్ప నుంచి ఒకటి మైక్ కొద్ది దూరం పెట్టండి, ఇది ఒక్కటే డైలాగ్ చెప్పండి. ఇంకోటి అండి, ఇప్పుడు ఇది చాలా మంది ఇప్పుడు అంటే ఇప్పుడు మా బన్నీ ఇప్పుడు ఇది వేసుకున్నాడు, చీర కట్టుకున్నాడు, జాకెట్ కట్టుకున్నాడు చెప్పేసి అంతమంది చాలా ఫ్యాన్స్ ఇప్పుడు చాలా హీరోలు కూడా చేసిర్రు. అంతెందుకంటే ఇప్పటి వరకు ఇప్పుడు మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఏ హీరో అయినా జాకెట్ కట్టుకున్నాడా? జైలు ఇప్పుడు ఇది చీర కట్టుకున్నాడా? ఇప్పుడు లంగా దొరుకున్నాడా? అయితే ఇప్పుడు రాకా మూవీ రిలీజ్ కాబోతుంది, అంటే రిలీజ్ కాదు, పోస్టర్ అయితే బయటకు వచ్చింది. ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు సినిమా? అంటే ఇక చెప్పాల్సిన అవసరం లేదు, అంతకు మించి ఉంటుంది, ఇక చెప్పాల్సిన అవసరమే లేదు. పుష్పని చాలా మంది ట్రోలింగ్ చేసిర్రు, ఎంత ట్రోల్ చేసిరో అదే గెటప్ తోని 1800 కోట్లు కొట్టి ఈ రోజు నేషనల్ అవార్డు సాధించి ఈ రోజు గద్దర్ అవార్డు సాధించి ఒక రేంజ్ లో ఉన్నాడు. ట్రోల్ చేసే వాళ్ళు ఎంత నేర్చుకుంటారా, ఎంత తొక్కాలని ఎంత పైకి వస్తారు తప్ప మీ నెగిటివ్ కామెంట్స్ మా బొచ్చు. अब दिख रहा हो ना, मैं जैसा दिखना चाहिए था, मैं हरगिज झुकेगा नहीं साला। मैं सवेरे 6 बजे से इधर आया हूँ बन्नी सर से मिलने के लिए, यानी कि अल्लू अर्जुन सर। हैप्पी बर्थडे अल्लू अर्जुन सर। पुष्पाराज इधर आ रे, अब इसको रिकॉर्ड कर। दम है तो रोक के बता शेखावत, रोक ले तो छोड़ देगा मैं सिंडिकेट, उठाएगा कुलाड़ी कमाएगा दिहाड़ी। दम है तो रुक के बता शेखावत, रुक दिया छोड़ देता मैं सिंडिकेट, उठाएगा कुलाड़ी कमाएगा दिहाड़ी। आज शपथ करेगा मैं आपकी जिंदगी मंजूरी। విష్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద బన్నీ అన్న. ఇలాంటి నువ్వు హ్యాపీగా ఉంటూ ఫ్యాన్స్కి హ్యాపీగా చూసుకుంటూ ఇంకా ఎన్నో అవార్డులు సాధించుకొని ఎన్నో స్టెప్లు ఎదిగి పైకి వచ్చి మమ్మల్ని ఆ స్థాయికి రప్పించాలి మంచి కోరుకుంటున్నాను. గుడిలో ఉండే దేవుడు శివుడు అయితే మా గుండెలో ఉండే దేవుడు మా బన్నీ అన్న. జై బన్నీ. రాజులకే రాజు, రాజులకే రాజు, రాజులకే